ఇక చాలు మీ గుడ్డులో గోల చాలురా బాబు. భయ్యా నాకు ఒక డౌట్. ఇది 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 లేకపోతే 'ఆకలి రాజ్యం' సినిమానా? ఒక గుడ్డు జీవితాన్నే మార్చేసింది భయ్యా. ఒకటి కాదు, నలుగురు జీవితాల్ని మార్చేసింది. ఒక గుడ్డు ఇంటిని మొత్తం తగలబెట్టేసింది భయ్యా. సంజన మొత్తం ఇంటిని తగలబెట్టేసి ఒక గుడ్డుతో అలా సినిమా చూస్తూ కూర్చొని చూసావా? అబ్బబ్బబ్బబ్బా! అబ్సల్యూట్ సినిమా. మన 'మాస్క్ మ్యారీష్' మరియు 'భరణి' గారు గొడవ పడ్డారా? అదో పెద్ద గుడ్డులో గొడవ అంట. ఇంకా నామినేషన్స్ ఉన్నాయా? పెద్ద గుడ్డులో నామినేషన్స్. ఆ నామినేషన్స్ గురించి డిస్కస్ చేసుకోవడం కూడా పెద్ద వేస్ట్ అనిపిస్తుంది. బట్ జస్ట్ 2 మినిట్స్‌లో కంప్లీట్ చేశాను. అసలు ఈరోజు ఎపిసోడ్‌లో ఉన్నాయి భయ్యా పోకిరి రేంజ్ ట్విస్ట్‌లు అండ్ దెబ్బ మీద దెబ్బ. అబ్బబ్బబ్బబ్బబ్బా! ఒక సీన్‌ని మించి ఒక సీను, ఒకరి యాక్టింగ్‌ని మించి ఒకళ్ళు. అబ్బబ్బబ్బబ్బా! ఒక కమల్ హాసన్, ఒక చిరంజీవి, ఒక రజనీకాంత్ వీళ్ళెవ్వరూ పనికిరారండి వీళ్ళ యాక్టింగ్ ముందు. సావిత్రి మళ్ళీ పుట్టిందా అని ఒక ఆమె యాక్ట్ చేసింది. ఇంకొక ఆయన ఉన్నాడండి. పెద్ద నటుడు కావాలి, సీరియల్ ఆర్టిస్ట్ అయిపోయాడు. సినిమాలో ఆ కోరిక తీర్చుకోలేకపోయాడేమో అనిపిస్తుంది. అందుకే 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9 నటించి అందరిని మెప్పించడానికి ట్రై చేశాడు. మైండ్ బ్లాక్ అయింది భయ్యా ఆయన యాక్టింగ్‌కి. ఇరగదీసి పారదొబ్బాడు యాక్టింగ్. ఆలు ఫ్రై చేయలేదు, ఆలు కర్రీ చేశారని నామినేషన్ చేసావా? మాయమ్మే, నీకో దండమమ్మ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్, హలో, నమస్తే. నేను మీ వంశీ. ఈరోజు ఎపిసోడ్ చూసాను భయ్యా. ప్రతి సీజన్‌లో ఈ ఫుడ్ వార్స్ అనేవి నడుస్తుంటాయి. కానీ ఈ సీజన్‌లో 3 రోజులయింది భయ్యా. ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా ఫుడ్డు, 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 గుడ్డు, గుడ్డు, గుడ్డు. లాస్ట్ 3 డేస్ నుంచి 'బిగ్ బాస్' తెలుగు సీజన్ 9లో ఏం జరుగుతుందిరా అని ఎవరైనా అడిగితే నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను భయ్యా. ఏమి లేదురా, ఒక ఆలుగడ్డ, ఒక కోడిగుడ్డు, ఒక ఫుడ్డు. ఇదే పంచాయతీ. చూసే మూడు, ఉత్సాహం సర్వనాశనం చేసి పారదొబ్బుతున్నారు. మీరు మీ గుడ్డులో గోల. ఈ కామన్ మ్యాన్స్ ఉన్నారు చూసారా? వీళ్ళు అగ్ని పరీక్షను దాటుకొచ్చింది 'బిగ్ బాస్' ట్రోఫీని గెలవడానికా? లేకపోతే ఫుడ్ తినడానికి భయ్యా? ఎలా బిహేవ్ చేస్తున్నారంటే ఏదో హాస్టల్ నుంచి సడన్‌గా ఇంటికెళ్ళిపోతే అన్ని ఫుడ్ తినేయాలి అన్నట్టు, లేకపోతే ఎప్పుడు ఫుడ్‌ని చూడనట్టు, ఫుడ్‌ని ఫస్ట్ టైమ్ వాళ్ళ జీవితంలో చూస్తున్నట్టు, అండ్ అంత టేస్టీ ఫుడ్‌ని ఎక్కడ చూడనట్టు, అక్కడే తినాలన్నట్టు, ఆ ఆలు కర్రీయే కావాలి అన్నట్టు. ఏంది భయ్యా మీ గోల? అక్కడ టెనెంట్స్ మాకు రోజు ఆలు కర్రీ, సాంబార్, పప్పు వస్తుందని ఏడుస్తుంటే, నాకు ఆలు కర్రీయే కావాలి, నాకు ఆ సాంబారే కావాలని మీరు గొడవ పడుతున్నారు. సరే అక్కడితో ఆగిపోయారా అంటే, ఈరోజు నామినేషన్‌లు భయ్యా పిచ్చ కామెడీ. మన శ్రీజ నామినేట్ చేస్తుంది ఎవరినంటే తనూజని. అది కూడా ఏంటంటే, "నువ్వు మాకు ఆలు ఫ్రై చేయమంటే ఆలు కర్రీ చేశావు. సో, మేము చెప్పింది చెయ్యట్లేదు. నువ్వు చేయాలనుకుంది చేస్తున్నావు. అండ్ మేము నువ్వు చేసింది బావుందంటున్నాం గానీ, నువ్వు మాకు నచ్చింది చెయ్యట్లేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా" అంటది. అక్కడ ఇదొక నామినేషనా? ఇంకో నామినేషన్ చేస్తా అండి 'రాము రాథోడ్‌ని'. అదేం నామినేషన్ తెలుసా? "నువ్వు నాకు ఆలు కర్రీ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? మేమేమో నీకు అరటిపండు ఇచ్చాము, అది ఇచ్చాము, ఇది ఇచ్చాము. కానీ నువ్వు మాకు ఆలు కర్రీ ఇవ్వలేదు. మేము కాన్సిక్వెన్సెస్‌ని ఫేస్ చేద్దామనుకున్నాం కూడా. మేము ఆలు కర్రీయే కావాలనుకున్నాం కూడా. అయినా నువ్వు లాగేసావు. మాకు ఆ ఆలు కర్రీ ఇవ్వలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నా." ఇదెక్కడి గుడ్డులో నామినేషన్ రా సామి రంగా? ఇదేం నామినేషన్ భయ్యా? ఆలు కర్రీ ఇవ్వలేదని నామినేషనా? ఆయన భయం ఆయనది. ఎక్కడ నాగార్జున గారు వచ్చి క్లాస్ పీకుతారు, ఎక్కడ 'బిగ్ బాస్' ఏమన్నా అంటాడేమో అని. మీరు కాన్సిక్వెన్సెస్ తీసుకుంటా అని చెప్తారు. కానీ నీ బుద్ధి ఏమైంది అని అంటే అప్పుడు ఏం చేస్తాడు అని ఆయన భయపడడంలో తప్పు లేదు కదా! అయినా మీకు అన్ని కర్రీలుంటే ఈ ఆలు కర్రీయే కావాలా? దీని గురించి డిస్కస్ చేయాలంటే కూడా చాలా చిరాకుంది భయ్య. కానీ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ గురించి మాట్లాడుకుందాము. తనుజ పాయింట్ చేసింది ఏంటంటే, "నువ్వు చిరాగ్గా ఫుడ్ చేస్తున్నావు అండ్ అన్నపూర్ణాదేవి మంచిగా ఫుడ్ వండాలి. నువ్వు మమ్మల్ని అలా ఇల్ ట్రీట్ చేస్తున్నావు. ఫుడ్ చేసేటప్పుడు హ్యాపీగా చేయట్లేదు" అని వీళ్ళు పాయింట్ అవుట్ చేస్తారు. మన మాస్క్ మ్యాన్, శ్రీజ, ప్రియ వీళ్ళందరూ అదే చెప్తారు. తనుజ ఏమంటదంటే, "నేను చిరాగ్గా పెట్టట్లేదండి. ఒక్కొక్కళ్ళు వచ్చి ఒక్కొక్కటి చెప్తున్నారు. ఒకళ్ళేమో రైస్ 3 గ్లాసులు ఏయమంటారు. ఒకళ్ళేమో నాకు మసాలా ఆమ్లెట్ కావాలంటారు. ఒకళ్ళేమో ఆలు కర్రీ కావాలంటారు. ఒకళ్ళేమో ఆలు ఫ్రై కావాలంటారు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే నేను ఎలా చేయాలి? నేను కూడా మనిషినే కదా" అంటది. ఇక్కడ నాకు తనుజ నచ్చింది అండ్ నేను తనుజని సపోర్ట్ చేస్తున్నా ఈ పాయింట్‌లో. ఎందుకంటే ఇంకోటి తనేమంటదంటే, "మీరు ఒకటి డిస్కస్ చేసి చెప్పడానికి గంట టైం తీసుకుంటున్నారు. మేము వండాలి కదా! మేము కూడా మనుషులమే కదా!" అంటది. కరెక్టే అండి. ఇప్పుడు ఓనర్స్ అన్నాక వాళ్ళలో వాళ్ళు యూనిటీగా ఉండి నాకిది కావాలి అని డిసైడ్ చేసుకొని చెప్తే కుక్ చేసే వాళ్ళకి ఈజీగా అవుతుంది. కానీ వీళ్ళేం చేస్తున్నారు, ప్రతి నిమిషం అది, ఇది అని చేంజెస్ చెప్తుంటే ఎవ్వరికైనా చిరాకొస్తది గదండీ! అండ్ మాస్‌మన్ చెప్పినట్టు నువ్వెప్పుడు హాస్పిటాలిటీ ఉండాలి, నువ్వు మంచి ఫేస్‌తో ఉండాలి, నవ్వుతూ ఉండాలంటే ఇట్స్ నాట్ ఆల్ ఈజీ థింగ్ అండి. ఎందుకంటే కుక్ చేయడం ఈజీ అనిపిస్తది గాండి, అంతమందికి సడెన్‌గా వండాలి అండ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తే వండాలి అన్నది
అంత ఈజీగా చెప్పినంత ఈజీగా ఉండలేమండి. అండ్ నాకైతే ఈ విషయంలో తనుజని సపోర్ట్ చేస్తున్నాను. ఈ ఒక్క విషయంలో మాత్రమే. బట్ ఇంకొక పాయింట్‌లో తనేమంటదంటే, రీతు విషయంలో గూడా నామినేట్ చేస్తుంది. అదేంటంటే, రీతు అక్కడ పడిపోయినప్పుడు నువ్వేమన్నావంటే, రీతు చెయ్యి అడ్డు పెట్టింది నన్ను ఆపడానికి. ఆ ప్రాసెస్‌లో తనకు తగిలింది అన్నావు. కొద్దిసేపయ్యాక ఆ ప్రాసెస్ అని నేను చెప్పలేదు. రీతు చెయ్యి అడ్డు పెట్టి ముందుకెళ్ళడానికి ట్రై చేసింది. అక్కడ పడిపోయింది అని చెప్పావు. సో, ఫ్లిప్ అయ్యావు. అండ్ నీకు కన్సర్న్ కూడా లేదు. హ్యూమన్ యాంగిల్ కూడా లేదు. అక్కడ పడిపోయినప్పుడు కనీసం నువ్వు ఆ టాపిక్‌ని వదిలేసి తర్వాత నువ్వు డిస్కస్ చేసుకోవచ్చు కదా! ఒక మనిషి పడిపోయినప్పుడు అలా మాట్లాడితే రీతు హర్ట్ అయ్యి అందుకే తను డిఫెండ్ చేసుకునే ప్రాసెస్‌లో ఉంది. అక్కడ తను రెస్ట్ తీసుకోవాలి. కానీ డిఫెండ్ చేసుకోవాల్సొచ్చింది నీ వల్ల అంటే, రీతు కూడా చెప్పింది, "అవును నేను హర్ట్ అయ్యాను. నువ్వు సారీ చెప్పినా నేను ఓకే అని ఫీల్ అవ్వలేదు" అని చెప్పింది. అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఈ విషయంలో మాత్రం తనుజ తప్పుంది. నిన్న కూడా చెప్పాను ఫ్లిప్ అయింది అని. అండ్ ఎనీ విచ్ వేస్ సో, ఈ పాయింట్‌లో శ్రీజ నామినేట్ చేయడం కరెక్టే. అండ్ నేను ఈ విషయంలో ఒప్పుకుంటాను. అండ్ మిగతా 2 నామినేషన్స్ నాకేం పెద్ద పస లేదనిపించింది. అండ్ మన డెమాన్ పవన్‌ని కూడా మన భరణి గారు నామినేట్ చేస్తారు. ఏంటంటే, "నువ్వు యాటిట్యూడ్ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. సో, నాకు నచ్చలేదు" అని. సో, భరణి గారు మన డెమాన్ పవన్‌ని ఎందుకు నామినేట్ చేయాల్సొస్తుందంటే, సో, బేసికల్లీ ఓనర్స్‌కి ఎవరికైతే ఛాన్స్ రాలేదో 'హ్యామర్‌కి' వాళ్ళు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు అక్కడ మనీష్ అండ్ డెమాన్ పవన్ డేంజర్ జోన్‌లో ఉంటారు. సో, మన బర్నీ గారు చూజ్ చేసుకుంటారు. డెమాన్ పవన్‌ని నామినేట్ చేస్తారు. సో, ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. అని చెప్పిన రీజన్ మరీ గొప్ప రీజన్ ఏం కాదు. బట్ అలా అని డెమాన్ పవన్ గ్రేట్ కంటెంట్ ఇచ్చింది కూడా లేదు కాబట్టి ఇట్స్ ఓకే ఇఫ్ హి కమ్స్ ఔట్ దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. అండ్ అయినా ఈ సీజన్ ఆల్రెడీ ముగ్గురున్నారు గట్టి కాంపిటీషన్. సంజన ఆల్రెడీ ఉంది అస్సాం టికెట్ కొనుక్కొని. అండ్ ఫ్లోరా షైనీ ఉంది. సుమన్ శెట్టి గారు ఉన్నారు. బట్ నాకు సుమన్ శెట్టి గారు నచ్చారండి. ఎజిలిటీ బాగా నచ్చిందండి. అలా క్రాస్ చేసుకుంటూ టక ఎళ్ళిపోయి చాలా బాగా హ్యామర్‌ని పట్టుకొని అండ్ చాలా బాగా మాట్లాడుతున్నారు. ఆయన చాలా సెన్సిబుల్‌గా, అమాయకంగా ఉన్నారండి. పాపం నిన్న ఒక వీడియో చూసాను. లైవ్‌లో వచ్చింది. మన రూమ్ ఫ్రెషనర్‌ని పట్టుకొని ఆయనకి ఏం చేయాలో తెలియక సడెన్‌గా వస్తే చిన్న పిల్లోడిలా ఆనందపడ్డాడు. చాలా ఇన్నోసెంట్ అనిపించిందండి. అంటే ప్రపంచాన్ని అంతగా చూడలేదేమో అని చాలా ఇన్నోసెంట్ అనిపించింది. అండ్ చాలా బాగా మాట్లాడుతున్నాడు కూడా అవసరమైనప్పుడు. మన సంజన గారు నిన్న చెప్పి అలా అంటది కదా! "మాట్లాడండి సుమన్ శెట్టి గారు ఏదన్నా" అంటే, నాకు తెలుగు వచ్చు ఏం చెప్పాడో అర్థమైనట్టు. సో, సుమన్ శెట్టి ఈస్ క్యూట్ ఇన్ ఎ వే అండ్ ఇన్నోసెంట్ అండ్ ఆయన ఉండాలండి. ఆయన ఒక 2, 3 వీక్స్ అయితే ఉండగలగడు అండ్ ఉండాలి. అప్పుడే బావుంటుంది. ఫ్లోరా షైనీ పెద్ద కంటెంట్ ఏం లేదు. అండ్ తను వెళ్ళిపోయినా సంజన అయితే ఖచ్చితంగా వెళ్ళిపోలేదు. నెగెటివ్ ఎనర్జీ అండ్ తన గురించి ఎలాగో నెక్స్ట్ మాట్లాడకపోతున్నాం కాబట్టి, మొత్తం ఆ గుడ్డు ఎలా జీవితాన్ని మార్చేసింది మనం నెక్స్ట్ మాట్లాడకపోతున్నాం. సో, ఇదండి నామినేషన్స్‌ని పక్కన తీసి పెడితే, ఇప్పుడు అసలైన మ్యాటర్ ఒక గుడ్డులో గోల, ఒక గుడ్డులో డిస్కషన్, ఒక గుడ్డులో పంచాయతీ. గుడ్డు, గుడ్డు, గుడ్డు. ఏంటంటే ఓనర్స్ ఆల్రెడీ క్లియర్ కట్‌గా చెప్పారు. టెనెంట్స్‌కి పర్మిషన్స్ లేవు. బిగ్ బాస్ కూడా చెప్పారు. టెనెంట్స్‌కి పర్మిషన్ లేవు. మీరు ఏదన్నా చేస్తే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే రూల్స్ బ్రేక్ చేసినట్టు అని చెప్తది. సంజన ఆల్రెడీ మార్నింగ్ వీళ్ళందరికీ టీ వచ్చి అడుగుతది. వీళ్ళు టీ ఇవ్వరు. ఎందుకంటే లేదండి మేము తీసేసాము. స్ట్రిక్ట్‌గా ఉంటున్నాము అని చెప్తది. ఓకే. ఫైన్. తర్వాత ఏం చేస్తదంటే మన సంజన గుడ్డు తీసి దొంగతనంగా తినేస్తది. తిన్న తర్వాత ఫస్ట్ ఫన్నీగా స్టార్ట్ అవుతుంది. మన మాస్క్ మ్యాన్ ఎళ్లి అడుగుతారు. అందరూ గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? 'ఆర్య 2' సినిమాలో గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? గుడ్డు పోయిందా? అన్నట్టు ఒక ఫన్నీ నోట్‌లోనే స్టార్ట్ అవుతారు. అంతా బానే ఉంటది. కానీ మెల్లగా ఎక్కడవుతుందంటే మన మాస్క్ మ్యాన్ హరీష్ గారు సంజనకెళ్ళి అడుగుతారు. ఏంటంటే "నువ్వు గుడ్డు తీసావా? అది నా గుడ్డే. ఒకవేళ తీసేస్తే ఓకే. కానీ తీసుంటే మాత్రం చెప్పు. ఎందుకంటే నేను సాక్రిఫైస్ చేయడానికి రెడీ నా గుడ్డు" అంటే కూడా అప్పటికి ఒప్పుకోదు. ఇక్కడంతా పంచాయతీ జరుగుతుంది. హంగామాలో సో, ఓనర్స్ అందరిని అడుగుతుంటారు. "నువ్వు తీసావా? నువ్వు తీసావా? నువ్వు తీసావా?" అంటే సంజన ఎవ్వరికీ చెప్పదు తనే తీసిందని. మన రాము రాథోడ్‌కి చెప్తది. "నేనే గుడ్డు తీసా" అని. సో, ఆయనేంటంటే నేను లాయల్‌గా ఉంటాను. సో, నేను చెప్పను అన్నట్టు అలా ఎవ్వడికి చెప్పడు. సరే రాము రాథోడ్‌ది మనకి ఎపిసోడ్‌లో చూపిస్తారు. డిస్కషన్ అయినట్టు అండ్ మనకు కూడా క్లారిటీ ఉంటుంది. మిగిలింది అది మళ్ళీ మాట్లాడుకుందాం. సో, ఇదంతా అయ్యే ప్రాసెస్‌లో వీళ్ళేం చేస్తారంటే ఓనర్స్ టెనెంట్స్‌కి యాక్సెస్‌ని స్టాప్ చేస్తారు. ఏదంటంటే బాత్రూమ్‌కి అలౌ చేయరు, ఇంట్లోకి అలౌ చేయరు, మీకు దేనికి అలౌ లేదు. ఎందుకంటే మీరు రూల్స్‌ని బ్రేక్ చేశారు అన్నప్పుడు. అప్పుడు మన భరణి గారొచ్చి నీ వల్ల అంత పెంటవుతుంది. నీ వల్ల చూడు మనకు యాక్సెస్ బ్రేక్ అయింది. అది ఇది అన్నప్పుడు అసలు ఏమనిపిస్తదంటే భరణి గారు నిజంగా లీడ్ తీసుకుంటున్నారు. వాళ్ళకి నిజంగా పాపమే కదండీ! ఆల్రెడీ యాక్సెస్ లేవు, ఫుడ్ లేదు. ఇలాంటి ప్రాసెస్‌లో తిను చేసిన పనికి ఫుడ్ ఇప్పుడు లోపలికి అలౌ లేదు, అన్నిటికి అలౌ లేదు, బాత్రూమ్‌కి యాక్సెస్ లేదు. ఇంత డిస్టర్బెన్స్ అవుతుంది కదా! అని భరణి గారు గొడవ పడుతుంటారు. మాస్క్ మ్యాన్ హరీష్ గారేమో మిడిల్‌లో ఆపేద్దాము పర్లేదు అది అంటే మన భరణి గారు ఏమంటారు? సో, మాస్క్ మ్యాన్ హరీష్ గారు మీరేమన్నా ఫేవరబుల్‌గా ఉన్నారేమో సంజనాకి.
సో అండి అంటే నేనేం తనకు ఫేవరబుల్‌గా లేనండి. తన నుంచి నిజం బయటికి రాపిచ్చాలని నేను కావాలని చెప్పాను. నేనేం తనకు ఫేవరబుల్‌గా లేను. మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి. అండ్ అయినా ఈ గుడ్డులో డిస్కషన్ ఎందుకు అని పక్కనకెళ్తారు. అప్పుడు బర్నీ గారేంటంటే, ఉండండి మీరు నేను మాట్లాడుతున్నప్పుడు ఉండాలి గదా! అది ఇది అని. అయినా మీరు తన వల్ల సఫర్ అవుతుందని నేను పాయింట్ మాట్లాడుతుంటే మీరు ఏదో టాపిక్ డైవర్ట్ చేస్తుంటే అంటే అక్కడ మర్యాదగా మాట్లాడండి. మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మీరు మాటలు గారడీ చేస్తున్నారని ఒక గుడ్డులో లాజిక్ చెప్తాడు. సో, ఇక్కడంతా అయిపోతుంది. అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో ఆ గుడ్డులో డిస్కషన్ అవుతుంది. నువ్వు అనకు, మీరు అను సీరియస్ వార్నింగ్ ఇస్తాడు. ఆయన లేదు నేను కరెక్ట్‌గానే మాట్లాడుతున్నాను. నేను ఫ్లోలో ఉన్నాను. నువ్వేదో టాపిక్ డైవర్ట్ చేస్తున్నావు, నేనేదో డైవర్ట్ చేస్తున్నావు అది ఇది అని తర్వాత హగ్ చేసుకుంటారు. అదేం పెద్ద గొడవ గాదు. కానీ ప్రోమోలో చూస్తే ఎవడన్నా బాబోయ్! ఏదో పెద్ద గొడవ అవుతుందిరా బాబు! అమ్మో! కొట్టేసుకుంటారా? ఏదో డిస్కషన్‌లు అయిపోతున్నాయి. ఇది ఎక్కడికి దారి తీస్తుందో నిజంగా కొట్టేసుకుంటారా? అక్కడ ఏమి లేదండి. ఒక చిన్న గుడ్డులో గోలకి ఒక లడ్డులో డిస్కషన్. అంతకు మించి ఏమీ లేదు. సో, ఇక్కడంతా అయిపోయిన తర్వాత సరే అక్కడికి ప్రాసెస్‌లో ఏమైపోతుంది? ఇదంతా అయిపోతుంది. అప్పటికి ఎవరికీ తెలీదు సంజనని తిన్నట్టు. ఇక అందరికి ఏం తెలుస్తుందంటే సంజన తినేసింది అని అందరికి తెలుస్తుంది. ఓకే. మామూలు ట్విస్ట్ గాదు. అండ్ ఇక్కడ ఒక గొప్ప నటుడు బయటకొచ్చాడు. ఆయన్నే భరణి గారు. ఒక కమల్ హాసన్‌ని చూసాను. ఒక రజనీకాంత్ గారిని చూసాను. ఒక చిరంజీవి గారిని చూసాను. పవన్ కళ్యాణ్‌ని చూసాను. మహేష్ బాబుని చూసాను. ప్రభాస్‌ని చూసాను. రామ్ చరణ్‌ని చూసాను. ఇంతమంది పెద్ద గొప్ప నటుల్ని చూసాను గానీ నీలాంటి నటుడిని చూడలేదయ్యా. ఆయనకి మనకు తెలిసేదేంటంటే ఎపిసోడ్‌లో ఫైనల్‌గా సంజన గుడ్డు తిన్నట్టు ఆయనకెప్పుడో తెలుసు. అందరికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక్కడ నాకు గూడా అయిందండి. సో, ఇప్పుడు సంజన గారు ఆల్రెడీ తినేసినట్టు నీకు తెలిసినప్పుడు, అది ఏదైనా కానీ నువ్వు ముందు చెప్పడానికి నీకేంటి ప్రాబ్లమ్? ఇది గూడా ఎలా తెలుస్తుందంటే, సంజన లోపలికొచ్చి ఆల్రెడీ నేను తిన్నట్టు భరణి గారికి, తనుజకి తెలుసు అని చెప్తది. అక్కడ వీళ్ళు దొరికిపోతారండి. సో, అప్పుడేమైతది? భరణి గారేంటంటే కూర్చొని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. అదేంటంటే టేక్ 2 భరణి గారు కూర్చొని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తారు. అదేంటంటే యాక్చువల్లీ నాకు తను తీసినట్టు తెలీదు. బట్ అలా తింటున్నప్పుడు తనుజకి తెలిసింది. తనుజ ఏం చెప్తుందంటే తనకి హెల్త్ కన్సర్న్ ఉంది. దానివల్ల తనని తిననివ్వండి. డాక్టర్స్ చెప్పారంట. తనకి చిన్న బేబీ ఉంది. అది ఇది అని ఒక డిస్కషన్ చెప్తారు. అందుకే నేను నా నోరు కట్టేసుకున్నాను అంట. ఏంది భయ్యా ఇదేం సినిమా డైలాగులు ఇవన్నీ? అక్కడ ఆల్రెడీ ఇంత పంచాయతీ జరుగుతున్నప్పుడు నీకు ఆల్రెడీ ఈ మ్యాటర్ తెలిసినప్పుడు ముందే చెప్పాలి గదా! అట్‌లీస్ట్ ఇంత పెద్ద గొడవ అయ్యేది గాదు. ఈ గుడిలో పంచాయతీ అయ్యేది గాదు. ఆ దరిద్రాన్ని మేము చూసే అవసరం లేదు గదా! నీకు తెలిసి కూడా నువ్వెందుకు చెప్పలేదు? సో, హి గాట్ ఎక్స్‌పోజ్డ్ హియర్ కంప్లీట్‌లీ అండ్ ఆయన నటనకి భాస్కర్ అవార్డ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారంట 'బిగ్ బాస్' మేకర్స్. అండ్ ఇంకొక హైలైట్ ఏంటండి, తనూజ గారు. అసలు ఈవిడండి నేను పొద్దున్నుంచి చూస్తున్న మామూలుగా ఎపిసోడ్స్‌లో ఏంటంటే, ఈవిడ ఏదైనా పాయింట్ చెప్తది. దాన్ని ఎవరన్నా కాంట్రడిక్ట్ చేసి, తనని అటాక్ చేసి, తన పా తన పాయింట్‌ని ఇన్వాలిడ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే మెల్లగా ఒక బ్రహ్మాస్త్రాన్ని వదులుతుందండి. అదేంటంటే పక్కకెళ్ళి మెల్లగా కూర్చొని ఏడుస్తూ వాళ్ళు నన్ను అదన్నారు, ఇదన్నారు, నా క్యారెక్టర్‌ని అసాసినేట్ చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఏడుస్తుంది. నువ్వు దాన్ని డిఫెండ్ చేసుకోవాలి గానీ ప్రతిదానికి ఏడుస్తూ కూర్చుంటే నువ్వు ఆబ్వియస్‌లీ వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు కదా! నువ్వు సింపతి యాంగిల్ ఎంత ట్రై చేసినా వాళ్ళు చెప్పిన పాయింట్స్‌ని నువ్వు డిఫెండ్ చేయాలి. కూర్చొని ఏడిస్తే ఏం రాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే తను దొరికిపోయింది. ఇక్కడ తనూజకి హెల్త్ కన్సర్న్ ఉన్నా, బర్నీ గారికి హెల్త్ కన్సర్న్ ఉన్నా, అక్కడ అంత పెద్ద గొడవ అవుతున్నప్పుడు, ఇంట్లో హామెని డిస్టర్బ్ అవుతున్నప్పుడు ఎళ్లి స్ట్రెయిట్ అవే చెప్పాలి కదా! అట్‌లీస్ట్ సంజన వాస్ బెటర్ స్ట్రెయిట్ అవే షీ సెడ్ ఒక పాయింట్ తర్వాత అంత గొడవ తర్వాత. మీరు అప్పటికి కూడా చెప్పలేదే. తనొచ్చి చెప్పేదాకా మీరు చెప్పలేదు. అంటే అమ్మో! ఎందుకులే దొరికిపోతాం మేము అని ఆగిపోయారే. సో, మీకంటే పెద్ద దొంగలు ఎవరన్నా ఉన్నారా? దొంగతనం చేయడం ఎంత తప్పో, ఆ దొంగతనాన్ని సపోర్ట్ చేయడం కూడా అంతే తప్పు. ఆ దొంగతనాన్ని సపోర్ట్ చేశాక కూడా అంత పెద్ద గొడవ అయ్యాక కూడా మళ్ళీ మీరు చెప్పకపోవడం అంతకంటే పెద్ద తప్పు. అండ్ రాము రాథోడ్ కూడా ఈ విషయంలో పెద్ద తప్పేంటంటే ఆయనకు ఆల్రెడీ తెలుసు. సంజన చెప్పింది నేను తిన్నానని. అక్కడ లాయల్‌గా ఉన్నా అని చెప్పాడు. ఆయన ఎప్పుడు చెప్పాడు సంజన తిన్నా అని? అక్కడ ఓనర్స్ యాక్సెస్‌ని వాళ్ళకి స్టాప్ చేసినప్పుడు అప్పుడు చెప్తాడు సంజననే తిన్నది నాకు చెప్పిందని అని. సో, ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఈ ముగ్గురు అడ్డంగా దొరికిపోయారు. అంటే అంత పెద్ద గొడవ అవుతున్నా మాకేం సంబంధం లేదు. మాకు ఇల్లు ఏమైపోయినా సచ్చిపోయినా పర్లేదు. మాకు మా స్వార్థమే ముఖ్యం. మేము దొరికిపోకుండా మేము నార్మల్‌గానే ఉంటాము. మీరేమన్నా మీలో కొట్టుకొని సావండి అన్నట్టుందండి. అండ్ ఈ హైలైట్ ఏంటంటే సంజన అండి ఇక్కడ లవ్స్ కొట్టుకుంటుంటారు. అంత గొడవ పడుతుంటారు. అది జరుగుతుంటే అలా ఇలా కూర్చొని అంత సినిమా చూస్తుంటదండి. అంటే ఎలా ఉందంటే మీలో మీరు కొట్టుకొని సావండి. మమ్మల్ని ఎంటర్‌టైన్ చేయండి అని ఒక మీమ్ ఉంటది. అండ్ ఒక చిన్న అమ్మాయి వెనక
వెనకాల ఫైర్ ఇల్లు తగలబడిపోతుంటే ఇలా నవ్వుతూ ఉంటుంది ఫోటోలో. అలా అనిపించిందండి. మొత్తం తగలబెట్టేసింది ఒక గుడ్డుతో, అగ్గిపుల్లతో కాదు, నవ్వుతూ కూర్చుందండి. అసలు హైలైట్ అంటే హైలైట్. ఇంకో హైలైట్ ఏంటంటే రీతు ఒకటి పాయింట్అవుట్ చేస్తుంది బర్నీ గారిని. బర్నీ గారు, మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు, మీరు అక్కడ కన్సర్న్ చూపించినట్లేదు, మీరు ముగ్గురు కలిసి ఆడినట్టు అనిపించింది అని అన్నదండి. ఇది ఇంకా హైలైట్. అసలు రీతు పెద్ద దొంగ అండి. నిన్న డస్ట్‌బిన్ దగ్గర అరటిపండు దాచుకొని మరీ తిన్నది. ఇప్పుడు సడెన్‌గా ఈ గుడ్డు టాపిక్‌లో ఇలా మాట్లాడుతుంది. ఎవ్వరికి వాళ్ళు తక్కువ కాదండి. నాకు మొన్నటి వరకు ఏమనిపించిందంటే, ఈ సెలబ్రిటీసే బెటర్ అనిపించింది కొద్దిగా కామనర్స్‌తో పోలిస్తే. కానీ కామనర్సే కొద్దిగా బెస్ట్ అనిపించింది ఈరోజు సెలబ్రిటీస్ చూసాక. ఒకళ్ళని మించిన ఒక మహానటులు ఉన్నారు. సావిత్రి గారు మళ్ళీ పుట్టారా అన్నట్టు మన తనుజ గారు ఉంటే, కమల్ హాసన్ బతికే ఉన్నా ఆయన్ని తలదన్నేవాడు ఇంకోడొచ్చాడు అని మన బర్నీ గారు నటించారు. అమ్మో! 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 మామూలు భాస్కర్ అవార్డ్ కాదండి. ఇదండి మొత్తం ఈ గుడ్డులో గోల, ఒక లడ్డులో నామినేషను, ఒక గుడ్డులో ఎపిసోడ్ ఇది. మొత్తం తెలుగు సీజన్ 9 ఎప్పుడైనా గుర్తు రావాలంటే ఎవరికైనా అదేరా ఆ గుడ్డులో సీజన్ అంటే గుర్తుకొచ్చేస్తుంది. అంత గుడ్డులో సీజన్ అండి ఇది. 3 రోజుల నుంచి ఏమీ లేదు. ఒక గుడ్డు, ఒక ఫుడ్డు అంతే. అంతకు మించి ఏమీ లేదు. సో ఇదండి రివ్యూ బేసిక్‌గా. అంతకు మించి ఏం లేదు. చెప్పాలన్నా, డిస్కస్ చేయాలన్నా కూడా ఏమీ లేదు. నాకైతే ఈ ముగ్గురు దొరికేశారు గట్టిగా. అండ్ ఈ లడ్డులో నామినేషన్లు అండ్ పెద్ద పాయింట్స్ అయితే ఏం లేవు. అండ్ నామినేషన్లు ప్రోమోలో చూసినంత హడావిడి ఏమీ లేదు. ప్రోమోలో చూపించేది ఇంత, అక్కడ ఎపిసోడ్లో ఉన్నది ఇంత. అంతకుమించి మ్యాటర్ ఏం లేదు. సో రేపు మీ ముందుకు మళ్ళీ ఇంకొక రివ్యూతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, సైనింగ్ ఆఫ్. అంతకంటే ముందు డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫే జిందగీ. బాయ్ బాయ్.